ఇస్తున్నారు. హనుమంత్ గారు, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో మనకు ఉన్న రేషన్ కార్డులకు సంబంధించి మనం ఒకసారి చూసినట్టయితే ఎంతమంది నమోదు చేసుకున్నారో, కొత్తగా కూడా నమోదయ్యారు, దానికి సంబంధించిన కుటుంబ సభ్యులను కూడా చేర్చారు. కాకపోతే కొంతమంది ఇంతకుముందు గతంలో అనేక మంది ఎవరైతే అర్హులు కారో వారు కూడా చేశారు కదా, వాళ్ళని సగ్రిగేట్ చేసుకోవడానికి, వారిని తీసివేయడానికి ఎలా ప్రక్రియ చేయబోతున్నారు మీరు? ఇప్పుడు ప్రతిది కూడా ఎంఆర్ఓలతోటి ప్రతి ఫీల్డ్ అసిస్టెంట్ వాళ్ళు ఉన్న వాళ్ళందరినీ పట్టుకొని ఎవరెవరికి నిజంగా కూడా వాళ్ళ కుటుంబంలో ఎంతమంది డివైడ్ అయ్యారు, వాళ్ళ పిల్లలు ఎంతమంది, చనిపోయిన వాళ్ళు ఎంతమంది, మళ్ళీ మన పెళ్ళైన ఆడపిల్లలు ఎంతమంది ఉన్నారు, కోడళ్ళు వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇవన్నీ లెక్కలు తీస్తూ ఉన్నారు. అందుకని ఎక్కడెక్కడైతే క్లియర్ అయిందో అక్కడక్కడ ఇష్యూ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఏదైతే రేషన్ కార్డు ఉందో ఆ విధానంలో కొద్దిగా ఇప్పుడు మనము రేషన్ కార్డు ఇచ్చినప్పుడే దానికి సంబంధించిన సరుకులు కూడా రావాలి, అంటే దానికి సంబంధించిన బియ్యం రావాలి. సో ఇవన్నీ అలాట్మెంట్ కూడా కావాలి. అందుకని ఎక్కడైతే క్లియర్గా ఉందో అక్కడ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ముందు తీసుకొని ముందుకు వెళ్తా ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో సన్న బియ్యం మొదలు పెట్టిన